సదస్సులో మనందరం పాల్గొనడం మనందరికీ ఎంతో ఆశీర్వాదకరం. మనిషి జీవితంలో రోజులు గడుస్తున్న కొద్దీ మనకి క్యాలెండర్లో మనం డేట్లు ఈజీగా మార్చేస్తూ ఉంటాం. కానీ కాలాతీతుడైన ప్రభు మనకి అవకాశం ఇంకొకటి ఇచ్చాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఒక రోజు మనకు వచ్చిందంటే ఒక అవకాశం మనం పొందుకున్నాం. అలాగే విలువైన అవకాశాన్ని కూడా ఈ 6 రోజులు జరగబోయేటటువంటి ఈ సదస్సు ఎంతోమంది సేవకులు రాబోతున్నారు. అనేక మంది మాటలు తమ సొంత మాటలు కాక దేవుని యొక్క ఆత్మ ప్రేరణ చేత వారి ఆత్మీయ అనుభవాల చేత మీ ముందు నిలబడి అనేక విషయాలు మీతో పంచుకోబోతున్నారు. అలాగే ఎంతోమంది కష్టపడతారు, మీకు ఆహారం వడ్డించడానికి ఎంతోమంది అక్కడ కష్టపడతారు. ఇంకా చాలామంది చిన్నపిల్లలు కష్టపడుతున్నారు, యవ్వనస్తులు కష్టపడుతున్నారు. అక్కడ బైబిల్ ఎగ్జిబిషన్ అనేది ఒకటి ఏర్పాటు చేయబడుతుంది. దయచేసి ఈ పనులన్నిటి విషయంలో మీరు ప్రార్థన పూర్వకంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. ఈ 6 రోజులు కూడా మీ యొక్క ఆలోచనల్ని వాక్యం మీదకి సంపూర్ణంగా మళ్లించి దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటారని, జరగబోయే 6 రోజుల కార్యక్రమం నిమిత్తం మనందరము మనం సంపూర్ణ విధేయతతో మన తండ్రిని అడుగుదాము, ప్రార్థిద్దాము. ఆ తర్వాత మన వాక్య భాగంలోకి వెళ్దాం. సహోదరులకు మన సమయాన్ని అప్పగిద్దాము. దయచేసి అందరూ తలలు వంచండి. సంపూర్ణంగా ప్రభు యొక్క అనుమతి కోసం, సహాయం కోసం మనం అర్థిద్దాము. మనందరం కూడా అట్టి ప్రార్థనలో ముందుకెళ్దాము. సంపూర్ణమైన విధేయతతో ప్రార్థన చేద్దాము. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, దయగలిగిన మా రాజా, మీరు మాకు దయచేసిన ధన్యకరమైన సమయాన్ని బట్టి స్తోత్రములు, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన, మమ్మల్ని ఉంచిన స్థితిని బట్టి స్తోత్రములు, మాకిచ్చిన కుటుంబాలను బట్టి మీకు స్తోత్రములు, మాకిచ్చిన సంఘాన్ని, సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రములు. అయ్యా, మీకు ఏమిచ్చినా, ఎన్ని వేల లక్షల కోట్ల పదాలతో మిమ్మల్ని స్తుతించిన, మిమ్మల్ని కీర్తించిన, మీ గురించి, మీ కీర్తిని గురించి పాడిన తండ్రి, మా జీవితం సరిపోతాయా నాయన? మీరు మాకిచ్చిన సమస్తాన్ని బట్టి మా జీవిత కాలం అంతా ప్రతి క్షణము మిమ్మల్ని మహిమపరచగలిగే అవకాశాన్ని మాకు దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. దేవా, ఇక్కడ కూర్చుని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న వాళ్ళు, అలాగే లైవ్ ద్వారా వీక్షిస్తున్న వాళ్ళు, ఎక్కడెక్కడ వాళ్ళు చాలా దూర ప్రదేశాల నుంచి వాక్యం కోసం ఆసక్తితో సిద్ధపరచబడిన పిల్లలు ఉన్నారు నాయన. వారందరినీ బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు నాయన. మేమంతా కలిసి మీ పాద సన్నిధిలో మేము